హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు మిస్టర్ బ్యాచిలర్ ఫుడీస్. ఈ రోజైతే మనం సీజన్లో దొరికే సీతాఫలాలతోటి సీతాఫల మిల్క్ షేక్ ఎలా చేయాలో చూద్దాం. నేనైతే మా ఇంటి పక్కనే ఒక సీతాఫల చెట్టు ఉంది. దానికి కాయలు మాత్రం బాగా కాస్తాయండి సీజన్లో. నేనైతే ఆ చెట్టు నుంచి వచ్చిన కాయల్ని తీసుకొని బియ్యంలో మాగిన తర్వాత పండిన కాయల నుంచి నేను ఈ సీతాఫల మిల్క్ షేక్ అయితే చేశాను. ఇవి బయట మార్కెట్లో కూడా దొరుకుతాయి సీజన్ టైంలో. కాకపోతే ఇది సీజనల్ ఫ్రూట్ కాబట్టి ఆ సీజన్ టైంలో ఖచ్చితంగా ఒకసారి ఈ సీతాఫల మిల్క్ షేక్ని అయితే ఒకసారి ట్రై చేయండి. హెల్త్కి కూడా చాలా మంచిది కాబట్టి. సో ఇక నేనైతే ఆ సీతాఫలంలో ఉండే గుజ్జు మొత్తాన్ని తీసేసుకోవాలన్నమాట ఒక బౌల్లోకి. ఏంటంటే లోపల గింజ ఉంటుంది కదా, ఆ గింజతోనైతే మనం మిక్సీ పట్టలేము. ఒకవేళ పట్టినా సరే అస్సలు ఆ టేస్ట్ అయితే అస్సలు బాగోదు. అందుకని కొంచెం ఓపిక చేసుకొని ఆ సీతాఫల గుజ్జు మొత్తాన్ని ప్లస్ అందులో ఉన్న నల్ల గింజ ఉంటుంది కదా, దాన్ని సపరేట్ చేసుకొని ఓన్లీ సీతాఫల గుజ్జు మాత్రమే వాడండి. చూడండి, నేను కొంచెం కష్టపడైనా సరే ఆ లోపల ఉన్న గింజ మొత్తాన్ని అయితే తీసి ఓ పక్కకి తీసేసాను అనమాట. ఓన్లీ సీతాఫల గుజ్జు మాత్రమే తీసుకున్నాను. మీరు కూడా ఇలానే చేయండి, ఎందుకంటే టేస్ట్ అప్పుడే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక జ్యూస్ జార్లోకి ఈ సీతాఫల గుజ్జునైతే మొత్తం అందులో వేసుకోండి. కాకపోతే కొంచెం తీసి పక్కన పెట్టుకోండి గుజ్జుని. ఎందుకంటే ఆ మిల్క్ షేక్ మీద గార్నిష్ చేసుకోవడానికి కానీ మధ్య మధ్యలో పలుకు తగలడానికి కానీ చాలా బాగుంటుంది. తర్వాత ఒక గ్లాస్ పాలైతే వేసుకోండి. అంటే మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి పాలు వేసుకోండి. నేనైతే 2 సీతాఫల కాయల గుజ్జు తీసుకున్నాను. దానికి ఒక టీ గ్లాస్ అంత పాలు అయితే పోసుకున్నాను. మీరు క్వాంటిటీ పెంచుకుంటే పాలు కూడా పెంచుకోండి. నేనైతే ఒక స్పూన్ షుగర్ అయితే వాడాను. ఎందుకంటే ఇది ఆల్రెడీ స్వీట్ ఉంటుంది. సో నేను కూడా స్వీట్ ఎక్కువ వాడాను కాబట్టి ఒక స్పూన్ మాత్రమే తీసుకున్నాను. అస్సలు వద్దు అనుకుంటే స్కిప్ చేసేయండి. లేదు ఇంకా షుగర్ ఎక్కువ కావాలంటే ఇంకా ఎక్కువ వేసుకోండి, అది మీ చాయిస్. తర్వాత ఒక 5 నిమిషాలు మాత్రం మెత్తగా మిక్సీ అయితే పట్టేసేయండి. తర్వాత ఒక గ్లాస్లోకి అయితే సర్వ్ చేసుకోండి. చూడండి ఎంత తిక్కుగా వచ్చిందో మిల్క్ షేక్ అయితే. చాలా అంటే చాలా బాగుంటుంది టేస్టీగా. నేను కొంచెం గుజ్జుని పక్కకు పెట్టుకోమని చెప్పాను కదా, ఇప్పుడు దాన్ని పైనుంచి ఇలా గార్నిష్ చేసుకోండి. గార్నిష్ చేసుకొని అది మనం తాగుతున్నప్పుడు ఆ సీతాఫల గుజ్జు అనేది మధ్య మధ్యలో పంటికి తగిలి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో మీరు కూడా ఖచ్చితంగా అయితే ట్రై చేయండి ఈ సీజనల్ ఫ్రూట్ సీతాఫల మిల్క్ షేక్ని. అలాగే టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. అలాగే హెల్త్ కూడా చాలా మంచిది. చాలా ఈజీ కూడా చేయటం, తక్కువ టైంలోనే అయిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.